ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు? దానికంటే ముందు ఇవాళ ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. చిలకమర్తి వారు, చిలకమర్తి నరసింహశాస్త్రి గారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి ఆయన పేరు తెలియదు, ఆయన రచనలు తెలియదు, గూగుల్ చేసినా కూడా దొరకని పరిస్థితి. ఆ రోజుల్లో బిఫోర్ ఇండిపెండెన్స్ చిలకమర్తి వారు. సరే, ఆయన అప్పుడు స్వాతంత్రోద్యమంలో ఆయన రచనలు చాలా బాగా ఎంత జనంలో జనబాహుల్యంలోకి వెళ్ళి ఎప్పుడు నిరంతరం ఆయన రాసినవే చర్చించుకునేవారు. ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా ఎక్కడ ఏ గూగుల్లో చేసినా దొరకదు. చిలకమర్తి వారి రచనలో ఒకటి నేను చిన్నప్పుడు చదువుకున్నది ఇప్పుడు నాకు గుర్తుంది. భరతఖండము చక్కని పాడియావు భరతఖండము చక్కని పాడియావు తెల్లవారులు గడసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగేయగట్టి. ఆయన పద్యాల్లో ఇది ఒకటి చాలా ఫేమస్ అయింది. సో ఇవి మనకి దురదృష్టం ఏమిటంటే ఎక్కడ తీసుకుందామన్నా దొరకనటువంటి సాహిత్యం. ఆయన రచనలు అప్పట్లో చాలా సంచలనం రేపినటువంటి చిలకమర్తి వారు ఈరోజు ఆయన జననం. సో ఇక కథలోకి వెళదాం. చిలకమర్తి ఇప్పుడు చిలకమర్తి వారిని మర్చిపోయి ఉంటారు ఇప్పుడు తరం కూడా. రైట్. సో కథ. సరే, ఒక భార్యాభర్తలు ఉన్నారు, అన్యోన్య దాంపత్యం, మంచి అవగాహన కలిగి ఉన్నవాళ్ళు. భార్య చెప్తుంది, మామ ఇంట్లో కష్టంగా ఉంది, డబ్బులు అయిపోయాయి, సరుకులు లేవు, మనకి వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ ఆవుల్లో ఒక ఆవు తీసుకొని పోయి దాన్ని సంతలో అమ్మి ఆ డబ్బు తీసుకొస్తే కొన్ని రోజులు మనకి ఇబ్బంది ఉండదు, ఈ లోపు మన చేయి తిరుగుతుంది అంటే అలాగే అని తీసుకెళ్ళి అమ్ముకొద్దామని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరు కొనడానికి రారు, బేరం అవ్వదు. మారు బేరానికి ఆవునిచ్చి గుర్రాన్ని తీసుకుంటాడు. ఎవరు ఆవుని తీసుకొని గుర్రం ఇస్తారు. సరే, గుర్రం తీసుకుంటే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి కాసేపు ఆగిన తర్వాత గుర్రం మారుబేరానికి ఇచ్చి ఒక మేకను తీసుకుంటాడు. ఆ మేక కాసేపు అయిన తర్వాత మేకను కూడా ఎవరు కొనకపోతే దాన్ని మారుబేరానికి ఇచ్చి ఒక కోడిని తీసుకుంటాడు. ఈ కోడిని కూడా ఎవరు మారుబేరానికి కొనకపోతే కాసేపటికి ఎవరో బూట్లు 2 తొడుక్కునే బూట్లు ఇచ్చి మారుబేరానికి తీసుకుంటారు. ఇంకా కాసేపటికి ఆఖరిలో టోపీ మారుబేరానికి తీసుకుంటాడు. ఆ టోపీ తీసుకొని ఇంటికి వస్తుంటే ఇంటి దగ్గర ఇలాగ వాగు మీద వంతెన ఉంటే ఆ వంతెన దగ్గరికి వెళ్ళే ఆ గాలికి ఆ టోపీ నీళ్ళలో పడిపోయింది. ఒత్తి చేతులతో ఇంటికి వెళ్తుంటే అక్కడున్న ఇద్దరు బాటసార్లు చూసి, ఏం జరిగింది, ఆవును తీసుకెళ్ళావు కదా అంటే మొత్తం కథంతా చెప్పుకొచ్చి ఇలా జరిగింది అని. ఇక ఉన్న టోపీ కూడా అందులో కొట్టుకుపోయింది గాలికి. అంటే ఎల్లు, మీ ఆవిడ శుభ్రంగా చితకతాను వద్దులే, మొత్తం పాడు చేసావు, ఏది చేత కాదు నీకు, శుభ్రంగా తిడుతుంది లేదంటే మా ఆవిడ పొరపాటును కూడా తిట్టదు, నేనంటే అంత ప్రేమ, నేనేం చేసినా తప్పు చేయదని తెలుసు, అంటే ఇన్ని చేస్తే తిట్టకుండా ఎందుకు ఉంటుంది అంటే తిట్టదు, 1000 రూపాయలు ఇస్తాం పందెం అంటారు వాళ్ళు. సరే, అలాగే 1000 రూపాయలు ఇద్దరు, కానీ లేకపోతే నువ్వు ఇవ్వాలి, అలాగే నేను ఇస్తాను. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మామ ఏది డబ్బు ఎక్కడ అంటే, లేదే ఇప్పుడు నేను అది ఆవుని తీసుకెళ్ళి అమ్మడానికి వెళ్ళాను, ఎవరూ కొనలేదు, మారుబేరానికి గుర్రం ఇచ్చారు, ఆ గుర్రం తీసుకున్నానంటే, పోన్లే మామ, ఎప్పుడు లేని గుర్రం అటు ఇటు తిరగడానికి మనకు అవకాశం ఉంటుంది, చక్కగా గుర్రం మీద అటు ఇటు నువ్వు నేను తిరిగి రావచ్చు. కాదు, అది కూడా కాదు, అది మళ్ళీ ఎవరు కొనకపోయేసరికి మారుబేరానికి మేకనిచ్చాను అంటే, పోన్లే మామ మంచి పని చేసావు, ఆవుకైతే బోల్డ్ అంత చాకరీ ఉంటుంది, మేక అయితే చిన్నగా ఉంటుంది, మనకు పాలు వస్తాయి, చాకరీ తగ్గుతుందిలే మామ, మంచి పని చేసావు. లేదు, అది కూడా తీసేసి ఎవరో కోడి మార్పిడికి ఇస్తే తీసుకున్నానంటే, పోన్లే మామ మంచి పని చేసాం, మనం ఎప్పటి నుంచో కోడి మాంసం తిందాం అనుకుంటున్నాం, అది అవ్వలేదు, ఈ సందర్భంగా కుదిరిందిలే మామ, మంచి పని చేసావు అంటుంది. అది కూడా లేదు, అది తీసుకొస్తుంటే ఎవరో మారుబేరానికి నాకు బూట్లు ఇచ్చారు అవి అంటే, ఆహా నువ్వు బూట్ వేసుకుంటే భలే ఉంటావు మామ, చక్కగా ఉంటుంది, మంచి పని చేసావు, కోడిదేవుని తింటే అరిగిపోతుంది, మంచి పని చేసావు, బూట్లు తీసుకున్నావు, నీకు చాలా బాగుంటుంది అంటే, అది కాదు, ఆఖరిలో వాళ్ళు ఎవరో వచ్చి ఇవి కూడా తీసుకొని నాకు ఒక టోపీ ఇచ్చారు, హ్యాట్ అంటే, ఆహా మరి చెప్పవేంటి మామ, అది పెట్టుకుంటే నువ్వు జేమ్స్ బాండ్ లాగా ఉంటావు, చాలా అందంగా ఉంటావు మామ, అది నువ్వు పెట్టుకుంటే మంచి పని చేసావు, పోతే పోయిందిలే, మంచి పని చేసావు, అది పెట్టుకుంటే జేమ్స్ బాండ్ లాగా ఉంటావు. కాదు, అది కూడా పెట్టుకొని నేను వస్తుంటే మన ఈ వంతెన మీదకి వచ్చినప్పటికీ ఆ గాలికి అది కూడా పోయి నీటిలో పడిపోయింది అంటే, పోన్లే మామ నువ్వున్నావు కదా, నువ్వు వచ్చావు కదా, నీకంటే ఇవన్నీ ఎక్కువ కాదు కదా,
నువ్వైతే వచ్చావు కదా. వాళ్ళిద్దరూ వింటున్న వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇంత బాండింగ్ వీళ్ళిద్దరిలో ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పి. సో కాబట్టి ఆ 1000 రూపాయలు కూడా కలిసి వచ్చింది కదా, అన్యోన్యంగా ఉంటే ఇలాగే జరుగుతాయి, మైనస్లు కూడా ప్లస్లు అవుతాయి. ఓహో, వీళ్ళిద్దరు 1000 రూపాయలు ఇచ్చారు. మరి ఇచ్చారు కదా. ఓకే, ఆ పోనీలేండి, ఏదో రకంగా ఏదో రకంగా దాని ఫలితం ఏదో రూపాన్ని వచ్చేస్తుంటుంది. ఓకే. కాబట్టి అది ఉండడం, రాకపోయినా ఆ అన్యోన్యత, సంతోషం ముందు ఏదైనా బలాదూరే, అంతే, ఏదైనా తక్కువే.